వర్మ గారు, సోము వీర్రాజు ఆయన బీజేపీ నాయకుడుగా వెళ్ళినప్పటికీ కూడా వెళ్ళినటువంటి కార్యక్రమం ఏంటి అంటే ముద్రగడ్డ పద్మనాభం మృతికి సంబంధించినటువంటి సంస్మరణ సభ కాబట్టి ఆయన చేసినటువంటి రాజకీయంగా అలంకరించినటువంటి పదవులు ఇవన్నిటిని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ స్థాయి నాయకులు గిన ఉంటే ముఖ్యమంత్రి అయ్యేటువంటి వాళ్ళు అనేటువంటి విధంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు తప్ప ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏకంగా ఒక కాపు సీఎం కావాలి కాలేకపోతున్నారు అనేటువంటి అంశం కాదు. ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలకు సంబంధించినటువంటి అంశంగా మనం భావించాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఆయన ఆవేదనలో ఒక అర్థం ఉంది. దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వానికో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో ముడిపెట్టడం కరెక్ట్ కాదు. నేను ఆ కోణంలో చెప్పటం లేదు. ఎందుకు అనంటే భారతదేశంలో రాజకీయాలు కులాలతో ముడిపడి ఉంటాయి. సామాజిక అంశాలే ప్రధానమైనటువంటి అంశంగా రాజకీయాలకు ఉంటాయి. మరి అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మెజారిటీ కులం అంటే మెజారిటీ ఓటర్లు కలిగినటువంటి కులము బీసీ అదేవిధంగా ఓసీ కాపులకు సంబంధించినటువంటి విషయంలో 20 నుంచి 20% ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం. ఇంత అత్యధిక ఓట్లు కలిగినటువంటి సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్ లో ఇంకొక సామాజిక వర్గం లేదు. మరి అలాంటప్పుడు కాపు సామాజిక వర్గము ముఖ్యమంత్రి అయ్యేటువంటి స్థానానికి రాలేకపోతుంది అనేటువంటి ఆయన ఆవేదన అయి ఉండొచ్చు. ఆయన కూడా అదే సామాజిక వర్గం కాబట్టి ఇది కోరుకోవటంలో తప్పేం కాదు. మేము ఇంతమంది జనాభా ఉన్నాం, కాలేకపోతున్నాం, ముద్రగడ్డ లాంటి వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు ఇంకా ఏమన్నా ఉంటే బతికుంటే లేకపోతే ఏమన్నా అయ్యేవాళ్ళేమో అని మాట్లాడుకోవటంలో తప్పేం కాదు. ఇప్పుడు బీసీ సామాజిక వర్గాలు ఉన్నాయి, 50% వరకు ఉంటారు. సపోజ్ అందరూ అన్ని కులాలు 135 కులాలను కలుపుకుంటే వాళ్ళల్లో వివిధమైనటువంటి కులాలు ఉన్నాయి కాబట్టి ఐక్యంగా ఉండటం అనేటువంటి కష్టమైనటువంటి అంశం. కాపులు ఓసీ బీసీ కాపులు ఈ నేపథ్యంలో ఏది బీసీ రిజర్వేషన్ కావాలి కాపులకి ఇలాంటి అంశాల మీద కొంత ఐక్యమయ్యారు కొన్ని ఉద్యమాల వల్ల. దీంతో రాజకీయ పరమైనటువంటి అంశాల్లో కూడా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలని కోరుకోవటంలో తప్పలేదు. మరి మిగతా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి విషయంలో సపోజ్ ఎస్సీలు ఉన్నారు, ఎస్సీలో కూడా అనేకమైనటువంటి కులాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి కులాలు మాదికి సంబంధించినటువంటి వాళ్ళు 16% ఉన్నారు. అదేవిధంగా గిరిజనులు 7 నుంచి 9% ఉన్నారు. ఇలా ఈ విధమైనటువంటి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి విషయంలో ఓట్ల సంఖ్యను చూసి మన ముఖ్యమంత్రి కావాలి లేకపోతే మనకు మంత్రులు అన్ని కావాలి అని అడిగేటువంటి పరిస్థితులు బార్గెనింగ్ పరిస్థితులు లేవు ఈ రోజున. ఎందుకు అని అంటే ఇక్కడ రాజకీయంగా ఏదైనా సరే ఒక ఉన్నతమైనటువంటి పదవులు రావాలన్నా రాజకీయంగా ఆధిపత్యం చెలాయించాలన్నా ప్రధానమైనటువంటి ఆ కులానికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి? ఆ కులం సామాజికంగా నాయకత్వ లక్షణాల్లో ఉండాలి. సామాజికంగా నాయకత్వ లక్షణాలు సామాజికంగా పటిష్టంగా ఉండాలి. 2 ఆర్థికంగా పటిష్టంగా ఉండాలి. భూమి కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్ లో కూడా భూమే ప్రధానమైనటువంటి ఆర్థిక వనరు. భూమి, వ్యవసాయము, అదే విధంగా వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళందరూ బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడు రాజకీయంగా ఎదగటానికి కావలసినటువంటి ఆ ప్రయత్నాలు జరుగుతాయి. కమ్మ సామాజిక వర్గం కూడా 1982 వరకు ఈ విధమైనటువంటి మిగతా అన్ని రంగాల్లో బలంగా ఉన్నప్పటికీ కూడా 1982 వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో మనం బలంగా ఉన్నాం. ఇప్పుడు రాజకీయంగా ఎదగాలి, రాజకీయంగా వెళ్తేనే మిగతా వనరులన్నీ మనం ఉపయోగించుకోగలమని ఎన్టీ రామారావు అనేటువంటి ఒక వ్యక్తి కేవలం సాధనం మాత్రమే. మిగతా కమ్మ సామాజిక వర్గం, వ్యాపార వర్గాల వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కలిసి కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఎన్టీ రామారావు అనే బొమ్మను పెట్టి ఆ రోజున రాజకీయం చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విషయానికి వచ్చాం కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలి అని అంటే ఏదో పవన్ కళ్యాణ్ చూపించో లేకపోతే ఇంకోళ్ళు చూపిస్తేనో వీళ్ళకి ఒకవేళ ఉన్నటువంటి దాంట్లో 20% ఓట్లు ఉన్నంత మాత్రాన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సామాజికంగా పెత్తందారి కులం కాదు కాపు సామాజిక వర్గం. అది గ్రామాల్లో గానీ పట్టణాల్లో కానివ్వండి, ఆర్థికంగా ఇంకా పరిపుష్టత సాధించినటువంటి పెత్తందారి కులం కాదు. కార్పొరేట్ రంగంలో కూడా అంత ఆ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి కాదు. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా కమ్మ రెడ్డి సామాజిక వర్గాలకు సంబంధించి అన్ని రంగాల్లో ఆధిపత్యం సంపాదించిన తరువాత ఆటోమేటిక్ గా వ్యక్తితో పని లేదండి. ఇక్కడ ఆ వర్గము ఆ కులము అధికారంలోకి రావాలంటే వ్యక్తి అనేటువంటి ఒక బొమ్మ మాత్రమే. ఆ వర్గం అంతా కూడా ఏకమయ్యి అధికారంలోకి రావటం అనేటువంటిది సాధ్యమవుతుంది.
అందుకని మీకు ఒక ఉదాహరణ చెప్తాను. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజకీయాల మొత్తాన్ని శాసించిన వాళ్ళు మన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కూడా మనకు రాజకీయాలను శాసించినటువంటి వాళ్ళు మొట్టమొదటిగా బ్రాహ్మణులు. వాళ్ళ పర్సెంటేజ్ ఎంత ఓట్లు 2-3% మ్యాక్సిమం, అంతే తప్ప వాళ్ళకి అంత పర్సెంటేజ్ లేదు. కానీ వాళ్ళు ఆర్థికంగా మిగతా విషయాల్లో వెనకబడిన తర్వాత, ఆ తర్వాత ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర విడిపోయిన తర్వాత రాయలసీమ రెడ్లు, అదే విధంగా ఈ విధంగా రెడ్డి సామాజిక వర్గము వ్యాపార రంగాల్లోనూ మిగతా రంగాల్లో ముందుండి రాజకీయాన్ని వాళ్ళు శాసించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకనే ఈ విధమైనటువంటి సామాజిక పరిణామ క్రమంలో మాత్రమే రాజకీయ అధికారం అనేటువంటిది వస్తుంది. అంతే తప్ప సోము వీర్రాజు ఏదో కాపులు ముఖ్యమంత్రి కావాలన్నాడు, ఆయన ఆవేదన తప్పేం కాదు. ఆయన కూటమిలో ఉన్నంత మాత్రం కాదు కృష్ణాంజనేయులు గారు, సోము వీర్రాజు గారు కాపులు ముఖ్యమంత్రి కావాలన్నాం కాదు, కాపులు ముఖ్యమంత్రి కాలేరు అంటున్నాడు ఆయన. అవునండి, ఆయన బాధ అదే, నేను కాలేరనే చెప్తున్నారు. ఆయన కూడా ఉన్నటువంటి పరిస్థితి అదే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితి లేదు అనేటువంటి విషయాన్ని ఆయన సీనియర్ పొలిటీషియన్ కాబట్టి చెప్తున్నారు. మీరు అందరూ ఏమనుకుంటున్నారంటే అది వేరేగా డ్రైవ్ అవ్వదండి, ఆయన ఏ ఉద్దేశంతో చెప్పినది వేరేగా డ్రైవ్ అవ్వదా? ఏమీ డ్రైవ్ అవ్వదండి. అంత ప్రజలందరూ చాలా చైతన్యవంతులు. మీరు అందరూ ఏమంటే మీడియా కానివ్వండి లేదా రాజకీయ నాయకులు కానీ తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకెళ్లి ఆపుతారు. పవన్ కళ్యాణ్ ఒక్కడే ముఖ్యమంత్రి కావడం అనేది ప్రాక్టికలీ ఇంపాసిబుల్ అండి. ఆ కులం ఒక్కటే బలమైనటువంటి పెత్తందారి కులంగా ఎప్పుడైతే అన్ని రంగాల్లో, ఇందాక నేను చెప్పినట్టుగా అన్ని రంగాల్లో వాళ్ళు అలాంటి సక్సెస్ సాధించినప్పుడు పవన్ కళ్యాణే కాదండి, ఎవరు పెడితే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. ఆ సామాజిక వర్గం వాళ్ళందరూ కలిసి ఫలానాన్ని ముఖ్యమంత్రి కావాలంటే అది అయిపోతారు. అంతే తప్ప ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ సామాజిక వర్గం పెత్తందారి కులంగా లేదు. పెత్తందారిగా కులంగా ఉన్నప్పుడు ఆ కులం ఒకటే సరిపోదు, మిగతా వాళ్ళని కలుపుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసి అప్పుడు ముఖ్యమంత్రి లేక రాజ్యాధికారం వైపు వెళ్ళటానికి సాధ్యమైంది. అందుకని దీన్ని పవన్ కళ్యాణ్కి లింకు చేయటమో ఇక కాపులు ముఖ్యమంత్రి కాలేరని ఇది కరెక్ట్. ఆయన మాట్లాడినటువంటి కంటెస్ట్ అయితే మాత్రము ముద్రగడ్డ లాంటి వాళ్ళని మనం కోల్పోయాము. భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కాపులు ముఖ్యమంత్రి కాలేరు అనేటువంటి ఆయన వాదన బలమైనటువంటి వాళ్ళని కరెక్ట్ వాదనే నా అభిప్రాయం. రైట్, ఓకే, ఒకసారి బయట ప్లే చేయండి అమ్మా. ఆయన మా పార్టీలో జాయిన్ అవుతున్నాడు. ఆయన కాపే అబ్బో ఆయన రాయడానికి వీల్లేదు, ఎవరిని చేర్చుకోండి, చేర్చుకుంటే ఏమైపోతాం, ఏ పార్టీ పోతాం. ఇది ఈవేళ చాలా విలువైనటువంటి అంశం. అలాగే జిఎస్ రావు గారితో కానీ ముద్రగడ పద్మనాభం గారితో కానీ ఈ విషయాలన్నీ ఎందుకు జరుగుతున్నాయి? కాపు ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రంలో కాకూడదనేటువంటి విషయాలు ఇవన్నీ జరుగుతున్నాయనేటువంటి విషయాలు నేను చెప్పడానికి ఏ విధంగా కూడా వెళ్తాను. పద్మనాభం గారిని 99లో బీజేపీ ఎంపీగా పోటీ చేయొచ్చు, ఆయన కేంద్ర మంత్రి చేద్దాం, ఆయన తర్వాత బీజేపీ అధ్యక్షుడు అవుతాడు, ఆ తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఓకే, విన్నారు కదా, బయట ఎవరో కానివ్వట్లేదు, కానివ్వరు అని చెప్పి బీజేపీ ఆయనే మాట్లాడు, మాజీ ఆయన బీజేపీ అధ్యక్షుడు కూడా. సో ఇది బాగా ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది, మీరు కూడా చూసే ఉంటారు. సార్ మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి డబుల్-9 టీవీ వీక్షకులకి నమస్కారం సార్. నమస్తే. దాదాపు ఒక సంవత్సరం కాలం నుంచి మీరు గమనించినట్లయితే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కాపులందరినీ ఎరగా వాడి కూటమి మీద విషం కక్కేలాగా చేయడం, అలాగే ఎవరైతే ఇప్పుడు కాపు సామాజిక వర్గం నుంచి కూటమిలో కానివ్వండి, మొత్తం రాష్ట్రంలో కానివ్వండి, లేదంటే దేశంలో కానివ్వండి ఒక పేరున్నటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడిగా ఎదుగుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన మీద బురద జల్లేలాగా చేయడం, నిరంతరము ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చర్చలు, వాదోపవాదనలు, వివాదాలు ఇవి మాత్రమే రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంవత్సర కాలంగా కంటిన్యూగా ఏదో ఒక ఇష్యూ మీద జరుగుతూనే ఉన్నాయి మీరు గమనించినట్లయితే పూర్తిగా. అంటే మళ్ళీ వేరే ఎవరు వీళ్ళని ఏమీ చేయట్లేదు. వైసీపీలో ఉన్నటువంటి వైసీపీ కాపు నాయకులు మాత్రమే పర్టికులర్లీ మిగతా పార్టీల నుంచి ఉన్నటువంటి కాపు నాయకుల్ని టార్గెట్ చేస్తూ, అంటే వీళ్ళకు వీళ్ళే ఒక బ్లాక్ మార్క్ వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు క్లియర్లీ. ఇది కేవలం పార్టీ పరంగానే చెప్పాలి, దీని సామాజిక వర్గం అని చెప్పేసి నేను క్లియర్ గా అనట్లేదు. వైసీపీ ఈ గేమ్ ఆడిస్తూ ఉంది, దాంట్లో వీళ్ళు సామాజిక వర్గం పరంగా వీళ్ళు బలవుతున్నారు. ఇది లైవ్ లో అందరికీ కనిపిస్తున్న అంశం. వేరే ఏ క్యాస్ట్ల నుంచి ఎలాంటి వివాదాలు, ఏదైనా వివాదం ఉంటే వివాదం తీరుగా క్వశ్చన్ చేస్తున్నారు తప్ప కులం తీసుకురావట్లా.
బట్ పర్టికులర్లీ కాపు సామాజిక వర్గం నుంచి ఏవైనా జరిగినప్పుడు మాత్రం అక్కడ పర్టికులర్లీ కులం తీసుకురావడం, దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి తీసుకొచ్చైనా సరే పవన్ కళ్యాణ్ గారికి రుద్దడం, కూటమిని బ్లేమ్ చేయాలని ట్రై చేయడం, ఇలాంటి ఎన్నో అంశాలు స్టేట్ లో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవి ఆయన దృష్టిలో పెట్టుకుని ఇలా మనమే ఏదో ఒక నెగిటివ్ క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి మన వర్గం నుంచి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు తక్కువ ఉన్నాయి అన్న ఉద్దేశంతో మాట్లాడుండొచ్చు సార్ పెద్ద ఆయన ఇంటెన్షన్ ఇదై ఉండొచ్చు. అంటే ఒకళ్ళు కాళ్ళు ఒకళ్ళు వీళ్ళే లాక్కుంటూ బేసికలీ ఈ పార్టీలో ఉన్న ఆ పార్టీలో వాళ్ళు, ఆ పార్టీలో ఉన్న ఈ పార్టీ వాళ్ళు కేవలం ఈ సామాజిక వర్గాన్ని మాత్రమే టార్గెట్ గా చేసి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాన్ని తిప్పుతున్నారు. కాబట్టి అటు ఇటు బికాస్ ఆఫ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పోవడానికి కారణమయ్యారు. ఇన్ కేస్ భవిష్యత్తులో ఇంకెప్పటికీ అధికారం రాకపోవడానికి కూడా ఆయనే కారణం అవుతారు. కాబట్టి టార్గెట్ ఆయన్నే చేయాలి. ఆయన టార్గెట్ చేయాలి అంటే డైరెక్ట్ గా పొలిటికల్ గా చేయడం అవ్వదు. కాబట్టి ఈయనకున్నటువంటి రాజకీయ చరిత్ర దృష్ట్యా, ఈయన చేసినటువంటి 5 ఏళ్ల పరిపాలన దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ గా టార్గెట్ చేయలేరు. కాబట్టి కులాన్ని ముందు పెట్టి టార్గెట్ చేపిస్తూ ఉన్నారు. సో అటు చూసి ఎటు చూసినా సరే ఆ సామాజిక వర్గం రాజకీయంగా పతనం దిశగా ఇబ్బంది పడుతోంది. కాబట్టి ఇట్లాంటి అన్ని సంఘటనల మూలంగా ఆయన ఆ ఉద్దేశంతో అని ఉండొచ్చు సార్. ఇట్లా జరుగుతూ ఉంటే ఇంకా కాపు ముఖ్యమంత్రి అవ్వడం కష్టం అన్న ఉద్దేశం ఆయన దగ్గర ఉండొచ్చు. ఓకే, అరుణ గారు ఏంటి తమ్మినేని సీతారాం గారిది చూశారు కదా, తెల్లవారుజామున ఆయన ఎక్కడికో మిస్ అయ్యారట, పరారీలో ఉన్నారట, కుటుంబ సమేతంగా ఏదో కబ్జాలు ఇవి అవి జరుగుతున్నాయట, కక్షపూరితంగా కూటమి చేస్తుందని చెప్పి వాళ్ళు అంటారు. సార్ ఇక్కడ కక్షపూరితంగా అనే కన్నా కూడా అధికారం ఎవరి చేతుల్లో ఉంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా చేయడం అనేది చాలా సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాము. వేల కోట్ల ఆస్తులు అధికారంలోకి రాకముందు వాళ్ళ అఫిడవిట్ లో పొందుపరిచేటువంటి ఆస్తుల వివరాలు, ఒకసారి అధికారం చేపట్టిన తర్వాత వాళ్ళు అనుభవించే లగ్జరీలు, వాళ్ళు కూడగట్టుకున్నటువంటి ఆస్తుల వివరాలు అన్ని కూడా నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎగబాకేటువంటి సిచ్యువేషన్ ని చూస్తానే ఉన్నాం. కాబట్టి తమ్మినేని సీతారామ గారి విషయంలో జరిగింది కూడా మేబీ అది చట్టపరంగా ఇంకా రూఢి అయిందా లేదా అనేది తెలియదు. ఇప్పటికైతే అభియోగం అయితే మోపారు కాబట్టి ఖచ్చితంగా దానికి ఆయన ఆన్సర్ చేసుకుని ఉంటే బాగుండేది. బట్ పారిపోవడం అనేది నిజంగానే చాలా మందికి అనుమానాలకు తాగిస్తూ ఉంది. ఇట్లాంటివి చాలా జరిగాయని చెప్పేసి నేను గతంలో కూడా చెప్పాము. మా జిల్లాలో కూడా కనిగిరి ప్రాంతంలో చాలా భూములు ఎక్కడి నుంచో అవినాష్ రెడ్డి వచ్చి వేరే ఎవరో ఒడిశా వాళ్ళ పేర్ల మీద ఇక్కడ అసైన్డ్ ల్యాండ్లన్నింటినీ పేర్లు మార్చి చేసిన సంఘటన కూడా నాకు తెలుసు. నేను లాస్ట్ టైం కూడా మీ డిబేట్ లో ఒకసారి చెప్పాను కూడా, ఆధారాలు కూడా చూపించప్పుడు. అట్లాంటి పరిస్థితులు చాలా జరిగాయి వైసీపీ టైంలో. ఇప్పుడు దాన్ని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్లాంటివి ఈ ప్రభుత్వంలో జరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు గతంలో జరిగిన వాటిని సరిదిద్దడం ఇప్పుడు వీళ్ళకి ఉన్నటువంటి సవాల్. కాబట్టి ఖచ్చితంగా వీటి మీద యాక్షన్ తీసుకొని తీరాల్సిందే డెఫినెట్ గా. అసలు ఒక డెత్ సర్టిఫికేట్ మనిషి బతికడం వల్ల డెత్ సర్టిఫికేట్ ఇచ్చారంటే మామూలు విషయం కాదు సార్. ఎందుకంటే నేను ఇప్పుడు మా మామయ్య చనిపోతే, మా పెళ్లి కాకముందు ఎప్పుడో చనిపోతే, ఇవాళ మాది అసైన్డ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం మా మామయ్య డెత్ సర్టిఫికేట్ తెమ్మంటే నేను దాదాపు నెల రోజుల నుంచి ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతున్నాను. అప్పట్లో రిజిస్టర్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు మా మామయ్య డెత్ సర్టిఫికేట్ తీసుకోవడానికి నేను నెల రోజుల నుంచి ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతున్నాను. ఇంకా వాళ్ళు ఏదో చాలా ప్రాసెస్ పెట్టారు, ఆ ప్రాసెస్ అంతా చేయించుకుంటానే ఉన్నాను ఇప్పటికీ. కాదు, మీరు ఇంకా ఎమ్మెల్యే, మంత్రి, స్పీకర్ అవ్వలేదు కదా, అయితే ఈజీగా వస్తుంది. అదే అండి నేను చెప్తుంది, డబ్బులుంటే ఏదైనా ఈజీ. చచ్చిపోయిన వాళ్ళు బతికున్న వాళ్ళు కూడా చచ్చిపోయినట్టుగా సృష్టిస్తారు డబ్బులుంటే అని చెప్పడానికి ఇదంతా చెప్పాను నేను. సో నేను అది అయ్యేమి చేయలేను, అవేమి అవ్వలేదు కాబట్టి నేను తిరుగుతూ ఉన్నారు నెల రోజుల నుంచి ఆ ప్రాసెస్ అంతా చేసుకుంటూ. బట్ తమ్మినేని సీతారాం గారు స్పీకర్ అయ్యారు కాబట్టి బతుకున్న మనిషిని కూడా చచ్చిపోయినట్టుగా సర్టిఫికేట్ సృష్టించి ఆమెకు మళ్ళీ ఒడిశాలో ఉన్న వాళ్ళు, ఏపీ వాళ్ళు అయితే గుర్తుపట్టేస్తారని చెప్పేసి ఒడిశాలో ఉన్నటువంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చి వారసురాలుగా ప్రకటించి ఆ ఆస్తులు రాయించుకున్నాడంటే నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. ఇట్లాంటి ఎన్ని జరుగుంటాయి, ఇంకా ఖచ్చితంగా అన్నిటి మీద అయితే యాక్షన్ తీసుకోవాలి సార్. ఎట్ ఏ టైం ఇప్పుడు కూడా అట్లాంటి అవకతవకలు జరగకుండా కూడా చర్యలు చేపట్టాలి, లేదంటే గవర్నమెంట్ కి బ్యాడ్ నేమ్. కాబట్టి ఓకే సురేష్, ఏం జరుగుతుంది తమ్మినేని గారి అంశం? ఎందుకు వెళ్ళిపోయారు ఆయన ఎక్కడ ఉన్నారు? అరెస్ట్ అయ్యారు అంటారు, లేదా అజ్ఞాతంలో ఉన్నారు అంటారు. మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? మీకు మరి ప్యానెల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులకు, ప్రేక్షకులకు నా నమస్కారాలు సార్. నమస్తే. ఈరోజు అంటే ఇప్పుడు వస్తున్నటువంటి వార్తా కథనాల ప్రకారం అంచనా వేయడం కన్నా జరుగుతున్నటువంటి వాస్తవాలు, అక్కడ పరిస్థితులు ఏంటి, వాటి మీద ఆలోచించడం మంచిది. వాస్తవంగా అక్కడ ఈ రకంగా జరిగింది అనేటువంటి కథనాలను చూస్తున్నాం. మరోవైపు ఇదంతా కూడా కుట్రపూరితంగా చేస్తున్నారనేటువంటి కథనాలను కూడా చూస్తున్నాం. రెండిటిలో కూడా వాస్తవాలు ఏంటి అనేది పూర్తిగా రూఢీ కాకముందే వీటి మీద మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదని నా ఉద్దేశం. మరోవైపు సోదరి అరుణ గారు మాట్లాడుతూ కుల రాజకీయాలను చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారికి ఆపాదిస్తున్నారు అనేటువంటి ప్రస్తావన విన్నాను. ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యేంత వరకు పరిణామాలను కానీ మీరు చూసినట్లయితే అనేక సార్లు ఆయన అభిప్రాయాలను ఆయనే మార్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారు.
ఎవరు కూడా ఆయన మీద ఏ మాత్రం కూడా ఒత్తిడి లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు చూస్తే 2014 నుంచి 19లో ఒక రకంగా ఉన్నారు, 2019 నుంచి 24 ఎన్నికల వరకు ఒక లాగున్నారు, 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఒక లాగున్నారు. అంటే ఎన్నికలకి ఒక అభిప్రాయాలు, ఎన్నికలకి ఒక సిద్ధాంతాలు, ఎన్నికలకి ఒక నిర్ణయాలను తీసుకున్నటువంటి అంటే వ్యక్తి. సురేష్ ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది ఏంటంటే సరే ఎన్నికలకి ఒక రకంగా మాట్లాడారో లేకపోతే ఏమైనా మార్పులు వచ్చినాయో తర్వాత విషయం. ఆయన మీద అయితే అవినీతి ఆరోపణలు లేవని కదా. నేను ఇంకా మాట్లాడితే మళ్ళీ వీళ్ళందరూ ఇబ్బంది పడతారు సార్. పవన్ కళ్యాణ్ గారి మీద అవినీతి ఆరోపణలు లేవు అన్నట్టు ఒక సందర్భం నేను చెప్పదలుచుకున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారితో ఒకసారి మేము ఒక చర్చలో ఉన్నప్పుడు నేను గతంలో ఒక అంశం ఇప్పుడు ప్రస్తావన చేయొచ్చలేదో కూడా నాకు తెలియదు. ఒక 5-6 మంది జిల్లా అభిమాన సంఘాల నాయకులతో ఒక చర్చలో ఉన్నాం. కానీ ఒక సందర్భంలో అప్పుడు నేను ఒక జిల్లా అంటే మా చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాకి అధ్యక్షుడిగా ఉన్నా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘానికి. అప్పుడు అక్కడ ఎవరైతే లోటుపాట్లు ఆఫీసులో జనసేన పార్టీ కార్యాలయంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పేరుని చెడగొడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని ఏదైతే ఈ పార్టీకి చెడ్డ పేరు తెచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనేటువంటి చర్చ జరిగినప్పుడు ఉమ్మడి అప్పుడు ఆనాడు గుంటూరు, ఒంగోలు జిల్లాలు అంటే అక్కడ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు 2014లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు బండిరెడ్డి చందు గారు అనేటువంటి గుంటూరు జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారితో మేము ఒక చర్చ చేయడం జరిగింది. మీతో పాటుగా ఎన్నికల ప్రచారంలో వచ్చినటువంటి వ్యక్తులు ఎన్నికల ప్రచారంలో మీరు ఏ అభ్యర్థి కోసం అయితే ప్రచారం చేశారో వాళ్ళ తరపున వీళ్ళందరూ కూడా కొంత అమౌంట్ ని కలెక్ట్ చేయడం జరిగిందని ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట, ఎంత పెద్ద అమౌంట్ ఏదో పెద్ద అమౌంట్ ఏమైనా తీసుకోవడం జరిగింది, ఆ వ్యవస్థలు ఉన్నాయి, మనకి పార్టీని మనం మేనేజ్ చేయాలి, దానికి కొన్ని తప్పదు అంటూ మాత్రమే చెప్పారు. నేనే దానికి ప్రత్యక్ష సాక్షిని. అప్పుడు నేనే తలదించుకోవాల్సి వచ్చింది. కొన్ని బహిరంగంగా కొన్ని చెప్పుకోలేము వర్మ సార్. కొన్ని ఏ రకంగా ఉంటాయంటే పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా అనేక సందర్భాల్లో నేనే వాదించా చాలా వేదికల పైన. పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ అంటున్నారు, ప్యాకేజ్ అన్న వాళ్ళకి గుణపాఠం చెప్తామని గట్టిగా వాదించినటువంటి నేనే. నా కళ్ళ ముందరే జరిగినటువంటి వ్యవహారం అది. దీనికి నేనేం ఎదరడం లేదు, ఇదేం అవాస్తవం కాదు. అంటే కాదు ఇవి అవినీతులు దోచుకోవడాలా? ప్రతి ఒక్క అభ్యర్థి దగ్గర ఇంత మొత్తం అంటూ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు వసూలుకు పాల్పడినటువంటి వ్యవహారం అది. సరే పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్న వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు ముందర చెప్తేనే పవన్ కళ్యాణ్ గారు దానికి మౌనం పాటించారు. అది ఎలా చెప్పగలమండి? ఇప్పుడు పార్టీ ఫండ్ అన్నది జనరల్ గా ఏ ఎమ్మెల్యేలు ఎవరన్నా సరే ఇస్తుంటారు కదా, అది కామన్ కదా. ఈయన పర్సనల్ గా మిగతా వాళ్ళ మీద ఆరోపణ లేదు కదా అన్నది నా పాయింట్. మీరు మళ్ళీ ఎలక్షన్ లింకులు పెడితే ఇంకా అది నెవర్ అండ్ పాయింట్ సార్. ఒకటి వర్మ గారు, పవన్ కళ్యాణ్ మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉంటాయో మీరు 2014, 19 నుంచి 24 ఎన్నికల్లో మీరు అనేక అంశాలను ఇప్పుడు మనం కానీ వాటిని మరొకసారి పునఃపరిశీలిస్తే సరే ఓకే. అరుణ గారు దానికి తర్వాత సమాధానం చెప్తారు. ఇప్పుడు ఏంటి తమ్మినేని గారు ఏంటి ఎక్కడున్నారు తెలుసా సార్? నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఏంటి, వాస్తవాలు ఏంటి, వాటిని ఏ రకంగా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులను ఇబ్బంది పెట్టదలుచుకున్నారు అన్నటువంటి వ్యవహారాలను పూర్తిగా క్షుణ్ణంగా చూస్తే తప్ప వాటిని మనం చెప్పలేం. మీరు ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి జత్వాని గారి కేసు వ్యవహారం 2 సంవత్సరాల తర్వాత ఏ రకంగా మలుపు తిప్పిందో మీరు చూశారు. ఓకే. మరి ఆనాడు మాట్లాడిన చర్చల్లో ఉన్నటువంటి అంశాలు, ఈనాడు వచ్చినటువంటి అంశాలు చాలా పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఆనాడు అందరూ దాని మీద గట్టిగా వాదించి అనేక ఛానల్లో గంటల తరబడి చర్చలు జరిపి జరిగినటువంటి వాస్తవాలు ఇవే అని చెప్పి బల్లగుద్ది చెప్పిన వాళ్ళు ఈనాడు సిఐడి ఛార్జ్ షీట్ తో మారిపోయినటువంటి పరిస్థితి. ఓకే సురేష్ ప్రసాద్ గారు ఎలా చూడాలండి? తమ్మినేని సీతారావు గారి గురించి మీకు కూడా బాగా తెలుసు కదా.
మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి, మీరు ఆ ప్రాంతంలో నడయాడారు కాబట్టి ఏంటి తమ్మినేని సీతారావు గారు ఆల్ ఆఫ్ సడన్గా ఆయన ఎస్కేప్ అవ్వడం, ఆయన మీద ఉన్న ఆరోపణలు, దొంగ సర్టిఫికేట్లు తీసుకురావడం, ఎవరో వేరే డాటాను ఎక్కడ ఉన్నదన్నట్లుగా పుట్టించడం, ఇది ఎలా చూడాలి? ఈ అంశం ఎటువైపు వెళ్తుంది? ముందుగా 99 ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. అదేమి గాంధీ అంత పర్సనాలిటీ కాదు, దాని గురించి తెలుసుకొని మనం తెరబడిపోవడానికి. ఒక గుదిబండల్లో కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి ఏళ్ళనాటి సీన్లో దాపరించిన ఈ తమ్మినేని ధర్మాన ప్రసాదులు శ్రీకాకుళంకి గబ్బిలలో పట్టి ఏడుస్తున్నారు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్న బ్యాచ్లు చాలామంది ఉన్నారు. ఫస్ట్ థింగ్, ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఇవాళ కనుక రిజిస్టర్ ఆఫీస్లో ఈ అన్యాక్రాంతమైన రిజిస్ట్రేషన్స్ అన్నిటికీ ఈ గౌరవ ప్రభుత్వానికి సర్వ హక్కులు ఉన్నాయి. ఏం చేస్తారో చేసి మాట్లాడమానండి. తమ్మినేని సీతారాం పోయినా లేకపోతే వాళ్ళ తెలివి తొక్కుతానికి అటు చూడండి, మొత్తం 2 నెలలు 3 నెలలు బయట తిరిగి కోడి కూర కొనుక్కోగానే కోడిపెట్టలో దొరికాడు. సో అట్లాంటి కోడికూర కథలు చాలా చూసాం. ఈ తమ్మినేని సీతారాంకి అంత తెలివితేటలు ఉంటాయని నేను ఖచ్చితంగా ఒప్పుకోను కూడాను. ఇవాళ కాదు రేపు దొరుకుతాడు. దొరికిన తర్వాత ఏడు చేస్తారు, ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ చేస్తారంటే చేయమనండి. తర్వాత దీనికన్నా ముందు ఆ ముద్రగడ గారి విషయంలో మాట్లాడుతూ ఆ సంతాప సభలో ఎవరు భావావేశాలు వాళ్ళు గురయ్యారు. ఒక పక్క బోండావమ్మ, ఇంకో పక్క అస్సలు ఈ రాజకీయాలకి అసలు ఏటీ తెలియని ఈ సోమవీర్రాజు కూడా మాట్లాడితే మన దౌర్భాగ్యం, దరిద్రం అనుకోవాలి. దీని మీద చర్చ పెట్టుకున్నామంటే మీకు ఇంకేమైనా పని లేకపోతే ఇలాంటి వాళ్ళ గురించి చర్చించకండి. ఎందుకంటే అందుకనే మిమ్మల్ని అదే అడగకుండా తమ్మినేని అడిగాను. కన్క్లూషన్ కుదరవు, ముందు చెప్పవలసింది చెప్పాం కదా. ఇప్పుడు సోమవీర్రాజు ఒక పార్టీ ఎవరైనా సరే ఏం చేస్తారంటే తాడి చెట్టు ఎక్కిన 3 పొంతలు కాకపోతే 30 పొంతలు పోసినట్టు నెత్తి ఎక్కించుకొని పార్టీ అధ్యక్షుని చేశారు. అప్పుడు ఆ సామాజిక వర్గం పరంగా ఆయనకి ఒక ఔన్నత్యం కల్పించినట్టే కదా. అప్పుడు ఏమైనా గుడ్డుగోరం ఫలితం వీడ ఇమీడియట్గా పార్టీ అధికారంలో తేడం, కానీ ఈడ్చి కొడితే ఒక కౌన్సిలర్ను కూడా గెలిపించుకోలేపాడు. ఇది ఆయన ట్రాక్ రికార్డ్. రెండోది, ఈ బోండవమ్మ మాట్లాడుతూ గడికోసారి ఈసారి మినిస్ట్రీ క్యాబినెట్లు ఇచ్చేదాకా ఈ సామాజిక వర్గ పరంగా భావావేశాలు ప్రతి ఒక్కరు గురవుతూనే ఉంటారు. ఒకటి, ఇవాళ పదవీ వ్యామోహంతో ముద్రగడ గారు కనుక రాజకీయాలు చేసి ఉంటే ఈ రాజకీయాల్లోనే ఉండు. ఆయన 10 పార్టీలు మారి ఆ సామాజిక వర్గంకి ఎక్కడైనా న్యాయం జరుగుతుందన్న తాపత్రయపడిన వాళ్ళు ప్రథముడు తప్ప ఆయన ఏ రోజు నా రాజకీయం, నా పిల్లల భవిష్యత్తు ఇలాంటి కాంటెంపరీ పాలిటిక్స్లో వాటి మీద అరువులు చాచిన వ్యక్తి కాదు. అంచేత ఎవరి జిజ్ఞాస అక్కడ ప్రదర్శిస్తున్నప్పుడు ముందు గౌరవ చిరంజీవి గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ ప్రస్థానంలో ఇందాక మా కృష్ణాంజలి గారు చెప్పినట్టు 20-25% ఓటు బ్యాంక్ ఉన్న వాళ్ళు వాళ్ళకే స్థిరీకరించబడట్లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్ రికార్డులు చూసుకుంటే ఆయన పార్టీ పెట్టిన కాడి నుంచి మొదట సపోర్ట్ చేసిన దానికి 2%, రెండోసారి ఆయన సొంత పెత్తనాలు నిలబెట్టినందుకు దగ్గర 5.7 ఎంతో పర్సెంటేజ్, ఈసారి దగ్గర 6%. ఎక్కడ కనీసం డబల్ డిజిట్ కూడా రావట్లేదు. ఆ 20% ఒక్క చిరంజీవి గారికి దగ్గర 18% కన్సాలిడేట్ అవుతూ 18 స్థానాలు ఇచ్చారు. ఇంకంతకన్నా అన్నప్పుడు రాజకీయ క్షేత్రంలో నిలదొక్కుని నిలబడుతూ 10 మందిని సమన్వయపరుచుకుంటే మా కృష్ణాంజలి గారు ఎంతసేపు ఆంటర్ప్రెన్యూర్ స్కిల్స్ అన్నప్పుడు ఏ పార్టీ అయినా సరే ఇవాళ అంత ఆంటర్ప్రెన్యూర్ స్కిల్స్ ఉన్నాయని కాదు కదా పవన్ కళ్యాణ్ గారికి పిలిచి కూటమి పరంగా ఆయనకి సముచిత స్థానం ఇస్తూ ఉప ముఖ్యమంత్రి ఇచ్చింది ఈ గవర్నమెంట్. అలాగే సోమవీర్రాజుకి ఎవరికి ఉపయోగపడ్డాలి, ఇంట్లో వాళ్ళకి కూడా ఉపయోగపడ్డని తెలిసి కూడా ప్రాణాలు తెగించి ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడు. జీవితంలో చంద్రబాబు నాయుడిని ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం రోజు తప్ప మిగిలిన రోజులు తిడుతూనే ఉంటాడు. అది వాళ్ళకి తెలిసి కూడా ఇచ్చాడు కదా పోయి. సో ఇవన్నీ తెలిసిన తర్వాత ఒక పార్టీ, జాతీయ పార్టీ కూడా ఒక అధ్యక్షుడి స్థానం ఇచ్చిన తర్వాత పార్టీని ఎంత స్పందన చేశారన్నది, సామాజిక వర్గ పరంగా ఎంతమందికి సముచిత స్థానాలు ఇచ్చారన్నది ట్రాక్ రికార్డులు. ఒక వ్యక్తి సర్వతోముఖంగా పార్టీని తర్వాత తన సామాజిక వర్గాన్ని పరిగెట్టించుకోవడానికి ఇందాక ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసే సామాజిక వర్గాలు ఉదాహరణకి రెడ్డి చౌదరి సామాజిక వర్గాలు అనగానే ఒక ఆర్థిక పరిపుష్టితో వాళ్ళ పార్టీలకు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారో, ఇవాళ తెలుగుదేశం పరంగా చౌదరి సామాజిక వర్గం ఏమైనా బాగుపడిందంటే ఎంతో మంది లబోదీబోం అనే వాళ్ళు ఉంటారు. రెడ్డి సామాజిక వర్గం ఈసారి మడత పెట్టి కొడితే ఏమైందో వైఎస్ఆర్సీపీకి కూడా తెలిసిన ట్రాక్ రికార్డులు ఉన్నప్పుడు ఇవాళ ఆర్థిక పరిపుష్టి అన్నది ఎక్స్క్యూజ్ కానే కాదు. ఒక పార్టీ చిత్తశుద్ధి, ఉదాహరణకి బీజేపీ విధానాలు దేశవ్యాప్తంగా ఎలా ఉన్నాయో రాష్ట్రంకి వచ్చాక ఎలా తగలడుతున్నాయో అన్ని సోమవీర్రాజు లాంటి అవగాహన ఉండాలి. వాళ్ళ పార్టీ ప్రధానమంత్రి గారికే ఈ నువ్వు హూ ఆర్ యూ అని అడిగాడు అధ్యక్షుడు హోదాలో ఉన్నప్పుడు. ఈయన వచ్చి ఇక్కడ రాజకీయాలు ముఖ చిత్రాలు మార్చేసి ముద్రగడ గారు ముఖ్యమంత్రి కాకపోవచ్చు అవ్వచ్చు, మేమేమో బీజేపీలో ఆయన తీసుకెళ్లి కేంద్ర మంత్రి చేద్దామని అని టపాచబుత్తురు కబుర్లు మాట్లాడితే మీకు ఇన్ని ఒప్పుకుంటే అనండి. ఇలాంటి స్క్రాప్ అంతా తీసి అవతలేసిరండి. ఫస్ట్ థింగ్, ఈ తమ్మినేని సీతారాం, ఈ ధర్మాన్ ప్రసాద్ ఇవన్నీ ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ అయిపోయి కాలం చెల్లిపోయి. పార్టీ కష్టకాలంలో నిలబడకుండా ఈ సొంత దరిద్రాల చుట్టూ తిరుక్కుంటున్నాడు. పార్టీలకి దేనికి ఉపయోగపడతారో కనుక్కోమనండి ఈ గుదిబండల్లా. తర్వాత ఇందాక అరుణమ్మ మాట్లాడుతూ కనిగిరిలో అసైన్డ్ ల్యాండ్ అన్న పదం వాడేవమ్మా. అసైన్డ్ ల్యాండ్కి ఏ ప్రభుత్వం అయినా సరే ఇంకో ప్రభుత్వంలో ఏదో కారణంతో తీసుకోవచ్చు, ఇండివిజువల్స్కి ఇచ్చుకోవచ్చు. తర్వాత గుండెత్తి వెనక్కి తీసుకునే డిస్క్రిప్షన్ ఈ ప్రభుత్వానికి ఉంటుంది. ఆ విధంగా ప్రెజర్ పెట్టు, తప్పేం లేదు. అవి చేస్తే సింపుల్ సొల్యూషన్స్. ఇవాళ ఇది కర్మగాలి ఆ నోడ చంపేసి డెత్ సర్టిఫికేట్ అని చెప్పి ల్యాండ్ చేసింది ఏమైనా అసైన్డ్ ల్యాండ్ అయినా లేదా ప్రభుత్వ ల్యాండ్ అయినా తమ్మినేని సీతారాంకి మామూలుగా ఉండదు. కాబట్టి మా ఊర్లో జాతరలో రికార్డింగ్ డాన్స్లు ఉంటాయి, అవి ఎలా ఉంటాయో చూసుకోమని ఉండవు. సరే అవే జరుగుతాయి ప్రభుత్వ పరంగా. ఊరికే నోరుంది కదా అని అడ్డమైన మాటలు కోతలో కూర్చుకుంటాం. స్పీకర్ స్థానాల్లో ఉండి గౌరవాలు తేవాల్సిన దగ్గర మంత్రి పదవుల కోసం వైఎస్ఆర్సీపీలో దేవుళ్ళు ఆడుకుంటే ఇలాంటి దౌర్భాగ్యాలు ఉంటాయి.
Right. అంటే ఇవన్నీ చూసిన ట్రాక్ రికార్డులు, ఇదేదో గాంధీ నడయాడిన ప్రాంతంలో నేను నడిచినట్టు, ఏదో పోర్బందర్లో గాంధీ పుడితే నేనేదో అక్కడ పుట్టినట్టు. నేను చదువుకుంది విశాఖపట్నం, విజయనగరంలో. శ్రీకాకుళంలో నేనేం చదువుకోలే. మళ్ళీ చెప్తున్నాను, శ్రీకాకుళంలో ఆ ప్రాంతం మీద, ఉత్తరాంధ్ర మీద నాకు పట్టుంది కాబట్టి నాకు వీళ్ళందరూ జీవితాలు తెలుసు. రైట్, ఓకే. తమ్మినేని సీతారాం విషయంలోకి వెళ్ళబోయే ముందుగా ఇప్పుడు అక్కడ ఏదైతే ముద్రగడ్డ పద్మనాభం సంస్మరణ సభలో మాట్లాడినటువంటి మాటలు ఎవరు మాట్లాడినా సరే, అది బీజేపీ వాళ్ళైనా లేకపోతే తెలుగుదేశానికి సంబంధించినటువంటి గోండా ఉమ్మాయిని వీళ్ళందరూ ఎందుకు మాట్లాడతారంటే జాతిని ఉద్ధరించాలనో లేకపోతే ఇంకోటి కాదని రాజకీయ నాయకులు వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే ప్రధానంగా మా కులానికి ప్రాధాన్యత లేదు లేకపోతే కులానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదని మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటంటే మాకు ప్రాధాన్యత ఇవ్వండి అని. మేము ఈ సామాజిక వర్గాన్ని రిప్రజెంటేటివ్, మా సంగతి ఏంటంటే వాళ్ళు మంచి పొజిషన్ లో ఉన్నారనుకోండి, వాళ్ళు మాట్లాడరు, జాతి గురించి మాట్లాడరు, కులం గురించి మాట్లాడరు, ఏం మాట్లాడరు. ఇది రాజకీయాల్లో సర్వసాధారణమైనటువంటి విషయం. సోమవీర్రాజు మాట్లాడినా కూడా ఉద్దేశం అదే. సోమవీర్రాజు ఆయన బీజేపీలో ఉండి లేదా కూటమిలో ప్రాధాన్యత లేకో బీజేపీలో ప్రాధాన్యత లేకో మాట్లాడేటువంటి మాటలు మంత్రి పదవి కోసం మాట్లాడేటువంటి మాటల కింద చూడాలి. రెండో తమ్మినేని సీతారాం సంబంధించినటువంటి విషయంలో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటలను చూస్తే ఇంత నిస్సిగ్గుగా తప్పులను సపోర్ట్ చేసేటువంటి వ్యవహారం అనేటువంటిది రాజకీయ పార్టీకి కరెక్ట్ కాదండి. ఎందుకు అనంటే ఎస్పీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, ప్రాథమికంగా దర్యాప్తుకు సంబంధించినటువంటి వివరాలు మొత్తాన్ని వెల్లడించారు. ఒక బతికున్నటువంటి వ్యక్తిని చనిపోయినట్టు చూపించి వాళ్ళ కూతురు కింద ఒడిశాలను తీసుకొచ్చి ఆధార్ కార్డుని మొత్తము మార్పిచ్చేసి ఇవన్నీ చేసి ఇంత కుంభకోణం చేసి భూములు కబ్జా చేసినటువంటి పరిస్థితి ఉంటే నువ్వు స్పీకర్ అనేటువంటి పదవిని ఉపయోగించుకొని ఆ రోజున అధికారంలో ఉన్నప్పుడు నువ్వు నీ కొడుకు నీ భార్య ఇలాగే ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారం చేస్తే తప్పును తప్పు అనేటువంటి వ్యవహారం ఎప్పుడైతే రాజకీయ పార్టీలకు ఉండదో ఆ రాజకీయ పార్టీలు వీటిని ప్రజలందరూ గమనిస్తారండి. ఇప్పుడు తమ్మినేని సీతారాం చేసినటువంటిది ఈ రోజున పోలీసులు వెల్లడించినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారంగా తీవ్రమైనటువంటి నేరం. ఎందుకు పారిపోయాడు? కారణం ఏంది? నిలబడేదని చేస్తున్నాడు. ఏం చేస్తాడు? పారిపోయి ముందస్తు బెయిల్ కోసం ట్రై చేస్తున్నాడు. ముందస్తు బెయిల్ కోసం ట్రై చేస్తే బెయిల్ ఎలాగో రాదు. ఆయన తిరిగినంత కాలం తిరిగినా, హైకోర్టుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ముందస్తు బెయిల్ రాదు. ఈ కేసులో అయితే నాకు తెలిసి ఏం చేస్తారు? 4 రోజుల తర్వాతనే అరెస్ట్ అవ్వాల్సిందే. కనీసంగా ఒక రాజ్యాంగబద్ధ పదవిలో పనిచేసినటువంటి ఒక వ్యక్తి కనీసం తప్పు చేశాడు, తప్పు చేసినప్పుడు బయటపడ్డ తర్వాత అన్న వెళ్ళి ఎస్ నేను ఫేస్ చేస్తాను, నేను చేయలేదని కనీసంగా బయటకు చెప్పేటువంటి ధైర్యం కూడా లేనటువంటి రాజకీయ నాయకులు ఇలాంటి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున సపోర్ట్ చేసేటువంటి వ్యవహారం. ఏంటిది? సిగ్గుమాలినటువంటి వ్యవహారం తప్ప ఇంకొకటి ఏమన్నా ఉందా అని నేను అడుగుతున్నాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను. ఎందుకంటే ఇది కేవలము వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంశం కింద నేను చెప్తాను. ఖచ్చితంగా నేను మిగతా విషయాలు కూడా మాట్లాడతాను. గొల్ల బ్రహ్మనాయుడు మొన్న వినుకొండ మాజీ ఎమ్మెల్యే, అతను హైదరాబాద్ లో వెళ్లి భూ కుంభకోణాలకు పాల్పడ్డటువంటి పరిస్థితి ఉంది. అతని మీద క్రిమినల్ కేసు నమోదైనటువంటి పరిస్థితి. దానికి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తాడు. వాళ్ళ కొడుకు ఫోన్ చేసి మీకేం పర్వాలేదు నేను ఉన్నానని చెప్తారు. మీ తప్పులు చేయండి, కుంభకోణాలు చేయండి, ఏమైనా చేయండి, మీరు మా పార్టీ కాబట్టి నేను సపోర్ట్ చేస్తాను. ఏంటండి సిగ్గుమాలిన రాజకీయాలు? ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇంకేమన్నా ఉందా? వీళ్ళు దొరికారు కాబట్టి దొంగలండి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు వీళ్ళు దొరికారు కాబట్టి దొంగలు, వీళ్ళు విధమైన కేసులు వచ్చాయి కాబట్టి దొంగలు. అసలు ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానండి. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు మీద ఎన్ని ఆరోపణలు వచ్చాయండి? విజయవాడకు సంబంధించినటువంటి విశాఖపట్నానికి సంబంధించినటువంటి విషయాలు. అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి మీద భూకుంభకోణాలకు సంబంధించినటువంటి విశాఖపట్నంలో ఎన్ని ఆరోపణలు వచ్చాయండి? ఆ రోజున మరి అధికారం పోగానే తెలుగుదేశం వాళ్ళు, కూటమి వాళ్ళు విజయసాయి రెడ్డి అదే అన్నారు, ఇది అన్నారు, వాళ్ళ కూతురు అన్నారు, ఇదన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? విజయసాయి రెడ్డి వీళ్ళకి మిత్రుడయ్యాడు. అంటే వీళ్ళు తప్పులు చేసేటువంటి వాళ్ళు ఈ రోజున అధికారంలో ఉంటే చలామణి చేసుకోవచ్చు అనేటువంటిది. ఇందాక అరుణ గారు ఒక ప్రస్తావన కూడా చేశారు కాబట్టి నేను ఆవిడకి గుర్తు చేస్తున్నాను. వాల్నేని శ్రీనివాసరెడ్డి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వమే అప్పుడు కలెక్టర్ ఆయన భూ కుంభకోణాలకు సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడినప్పుడు ఆయన హత్య వాళ్ళ అధిష్టానం మీద తిరుగుబాటు చేశాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన భూ కుంభకోణాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం సపోర్ట్ చేయటం లేదనేటువంటి అంశం మీద. ఎందుకు? ఆయన అన్ని కుంభకోణాలు చేశాడు కాబట్టి కలెక్టర్ సపోర్ట్ చేయట్లేదు. అందుకని ఆయన మంత్రి పదవి పోయింది, అధిష్టానంతో గొడవ వచ్చి బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ రోజున డిమాండ్ చేసినటువంటి ఏది బాలినేని శ్రీనివాసరెడ్డి భూ కుంభకోణాలు ఎన్నిటి మీద దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసినటువంటి తెలుగుదేశం వాళ్ళు కామయ్యారు,
ఇప్పుడు Okay, okay. జనసేన వాళ్ళు ఏకంగా అతను చేర్పించుకొని అలాంటి గొప్ప నాయకుడు లేడు అనేటువంటి విధంగా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ చేసిన కేసులకు కాంప్రమైజ్ అయ్యి ఓకే కృష్ణాంజలి గారు simple గా time తక్కువ ఉంది. ఆయన చేసినటువంటి తప్పును ఓకే 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 సురేష్ ఏంటి సార్ కృష్ణాంజనేయులు గారు చెప్తున్నారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుందని. మేము ఇందాక నేను మాట్లాడేటప్పుడు కూడా దాని మీద పూర్వాపరాలు తెలియకుండా ఒక ఎస్పీ గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టారనో ఆ సమాచారంతో మేము ఉద్దేశిస్తూ మాట్లాడలేనటువంటి పరిస్థితి అన్న బొల్లా బ్రహ్మనాయుడు గారి అంశాన్ని తీసుకురావడం జరిగింది. బొల్లా బ్రహ్మనాయుడు గారు కానీ వారి కుమారుడు కూడా దాని మీద వివరణ ఇవ్వడం జరిగింది. దీంట్లో బొల్లా బ్రహ్మనాయుడు గారికి ఎటువంటి ప్రమేయం లేదు. కేవలం మా బంధువైనటువంటి ఒక వ్యక్తి ఆర్థిక సహాయం అడిగితే ఆర్థిక సహాయం చేయడం జరిగింది. కానీ ఆ ల్యాండ్ కానీ ఆ ల్యాండ్ కి సంబంధించిన అగ్రిమెంట్ కానీ దాని లావాదేవీలు కానీ మాకు ఏమాత్రం కూడా సంబంధం లేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంట్లో స్పష్టం ఎక్కడా కూడా ఆ బొల్ల బ్రహ్మనాయుడు గారికి సంబంధం ఉందని ఎక్కడా కూడా ఇంతవరకు ఇసుమంత ఆధారం కూడా బయట పెట్టినటువంటి పరిస్థితి లేదు. కేవలం కక్షపూరితంగా కొన్ని కేసులు నమోదు చేసి ఇబ్బందులు పెట్టారని దాన్ని తర్వాత న్యాయస్థానాల్లో కూడా ఆధారాలు సమర్పించడం జరిగింది. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఈ రోజు గతంలో మీరు చూశారు అమరావతిలో ఏదైతే రాజధాని వస్తుందనడానికి ముందే కొన్ని వేల ఎకరాలను ఆనాడు మీరు చూశారు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు హెరిటేజ్ కంపెనీ కానీ అదేవిధంగా మొన్న రాజ్యసభ అభ్యర్థి అయినటువంటి లింగమనేని కానీ వేల ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. అసైన్డ్ భూములను కారు చౌకగా కొట్టేసి ఆనాడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు కూడా విమర్శించారు. మరి ఈనాడు విమర్శించట్లా, ఈనాడు మాట్లాడట్లా. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, గతంలో ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి రాజధాని ఇది, కొంతమంది ప్రయోజనాల కోసం చెందినటువంటి రాజధాని ఇది ఒకే చోట కేంద్రీకృతం అయిపోతుంది. ఇప్పుడు మాట్లాడుతున్నారా? ఎందుకు మాట్లాడట్లా? ఇప్పుడు అధికారంలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటే రాజకీయ ప్రయోజనాలను చూసి మాట్లాడేటువంటి వ్యవహారం వేరు, వాస్తవాలు వేరు అనేటువంటి రీతిలో ఈరోజు జరుగుతోంది. కాబట్టి దాని మీద ఏదైనా వాస్తవాలు బయటపడితే దాని మీద క్షుణ్ణంగా పరిశీలించి మాట్లాడతాం. అంతేగాని ఏదో ఈరోజు కూటమి ప్రభుత్వం చేసేటువంటి చర్యల్లో ఏదో కొంత సమాచారం బయట వస్తే దానిని ఆధారంగా చేసుకుని మాట్లాడాలంటే ఏ రకంగా కుదురుతుంది సార్? ఓకే రైట్. అన్నగారు ఎందుకు అనవసరంగా వాళ్ళ మీద లేడిపోని నిందలు వేస్తున్నారట, ఆరోపణలు చేస్తున్నారట, అరెస్టులు చేస్తున్నారట, కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారట? సార్ ఫస్ట్ ఇది సందర్భం కాదు, మన టాపిక్ లో విషయం కాదు, అయినప్పటికీ స్పందించాలనిపించింది. ఒక విషయం అయితే చెప్తున్నాను సార్. మీరు సిదిరి అప్పలరాజు గారు అబ్బాయి యాక్సిడెంట్ చేసి ఒక ఇష్యూ నడుస్తుంది, మనందరికీ తెలిసిందే కదా సార్. ఆ విషయంలో పూర్తిగా నేనైతే క్లియర్ గా వైసీపీ నుంచి సిదిరి అప్పలరాజు గారు అబ్బాయికి సపోర్ట్ గా నిలుస్తున్నటువంటి నాయకులందరికీ ఒక రిక్వెస్ట్ ఇది. దయచేసి మీరు సిదిరి అప్పలరాజు గారు అబ్బాయికి సపోర్ట్ గా మాట్లాడే ప్రతి ఒక్కరు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా, ఆయన కూడా ఏదో చిన్నపిల్లడు తెలిసో తెలియక తప్పు చేస్తే ఏదో కేసు పెట్టారని చెప్పేసి బాధపడుతున్నారు. మీరు స్పందించండి, సపోర్ట్ ఇవ్వండి సిదిరి అప్పలరాజుకి. తప్పులేదు, మీ పార్టీ వ్యక్తులు కాబట్టి మీరు సపోర్ట్ చేసుకోవడం దాన్ని కూడా మేము ఎవరైనా తప్పు పట్టాం. కానీ ఆ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో, చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించిన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో, ముసలి తల్లి, చిన్న బిడ్డలు, ఆమె పనికెళ్ళలేదు, ఈ పిల్లలను చూస్తూ భార్య పనికెళ్ళలేదు, వాళ్ళ కుటుంబం ఎలా పోషిస్తుంది, ఎలా ఉంటుంది అనేది మాకే అర్థం కాని పరిస్థితి. వాళ్ళని చూస్తే జాలేస్తుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు మీడియా ముందుకు వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ వెళ్ళి ఆ ఫ్యామిలీని పరామర్శించి వాళ్ళకి కాస్త ఆర్థిక సహాయం చేసి ఆ తర్వాత మీరు కాదనట్లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇందాక సార్ అన్నారు కృష్ణాంజనేయులు గారు బాలినేని గారి భూకుంభకోణాలు అని చెప్పేసి ఇది మాట్లాడారు సార్. ఆయన ఓపెన్ గానే ఇప్పుడు కూడా సేమ్ ఆయన మొన్నటి దాకా కూడా పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా పర్టికులర్లీ చెప్పక ముందు వరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి కూటమిలోని ఆయన ఆపోజిట్ వర్గం వాళ్ళు కూడా ఇవే ఆరోపణలు చేస్తే ఆయన ఓపెన్ గానే ఛాలెంజ్ చేశాడు సార్. నేను నిజంగానే ఓపెన్ గా చెప్తాను, నేను భూకుంభకోణం చేశాను అని కనుక మీరు నిరూపించగలిగితే, ఇప్పుడు ప్రభుత్వం మనదే ఉంది, అయినా మీరు నాకు యాంటీగా కొందరు ఇక్కడ నాయకులు, లోకల్ నాయకులు మాట్లాడుతున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడండి, లోకేష్ గారితో మాట్లాడండి, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడండి. నేను భూకుంభకోణాలు చేశానని కనుక నిరూపించగలిగితే నేను రాజకీయాలు వదిలేస్తాను ఆయన ఓపెన్ గానే చెప్పారు. ఇప్పటికి కూడా అదే స్టేట్మెంట్ మీద ఆయన ఉన్నారు. మీరు గత ప్రభుత్వంలో వైసీపీ ఏం చేసిందో తెలీదు, ఆ రూమర్ లింక్ చేయండి అనేది ఇంటర్నల్ గా జరిగినటువంటి వ్యాపార లావాదేవీల మధ్యలో జరిగినటువంటి అంశాలు అవి మాకు తెలుసు. బట్ అవి మీడియా ముఖంగా మేము ఇక్కడ అప్రస్తుతం అవన్నీ చర్చించడం కూడా, బట్ మీరు అడిగారు కాబట్టి ఆ విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. ఇంకొకటి సార్, పవన్ కళ్యాణ్ గారిని సెంట్రిక్ గా చేసుకొని రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి నేను మాట్లాడానని చెప్పేసి సురేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలకి పొంతనట్లేదు అని చెప్పేసి. బట్ నేను ఓపెన్ గా అడుగుతున్నాను ఈ విషయాన్ని.
వైసీపీలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం వారు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడు కూడా వచ్చి బయటికి మీడియా ముఖంగా ఎవరిని దుర్భాషలాడడం, తిట్టడం, ఏదైనా సందర్భాన్ని ఉపయోగించుకొని కులానికి ఆపాదించి వారి యొక్క కులాన్ని తీసుకొచ్చి మాట్లాడడం, మీటింగ్లు పెట్టించడం చేయలేదు. బట్ ఓన్లీ ఎందుకు కాపులతోనే అలా చేపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి అంత ప్రయారిటీ లేదా ఆ పార్టీలో? లేదంటే మాట్లాడగలిగే వాళ్ళు లేరా? లేదంటే కాపులు మాత్రమే మాట్లాడగలరు, వాళ్ళు మాత్రమే బయటకు వస్తారు, మిగతా వాళ్ళు అక్కర్లేదు అన్నటువంటి ఉద్దేశమా? రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ కోణాల్లో వీళ్ళు మాత్రమే చేయగలరు, రెడ్డి సామాజిక వర్గం వద్దు అన్నటువంటి భావన? లేదంటే వీళ్ళు మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పేసి జనాలకు చెప్పించాలనుకోవడం? ఇవన్నీ అంశాల్లో ఒకసారి సురేష్ గారు నాకు ఆన్సర్ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని పదే కాపు నాయకుల్ని మీడియా ముందుకు తీసుకొచ్చి పుష్ చేసి పవన్ కళ్యాణ్ గారిని కూటమిని కట్టిస్తున్నారు? ఇందులో కాపుల్ని రాజకీయంగా తొక్కేస్తున్నటువంటి అంతర్గత కుట్ర లేదా? ఇప్పుడు ఎంతమంది రేపొద్దున నిజంగా గనక మళ్ళీ ఎలక్షన్ కి వెళ్తే ఇవాళ కూటమిని తిట్టిన వాళ్ళు కానివ్వండి, లేదంటే వాళ్ళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నట్టు కాపు నాయకులు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి టికెట్లు ఇస్తాడు? ఇచ్చినా సరే ఎంతమంది సామాన్య వర్గం కానివ్వండి, కాపు సామాజిక వర్గం కానివ్వండి, వీళ్ళందరినీ సపోర్ట్ చేసి ఇంక్లూడింగ్ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళతో సహా ఈ అంబటి రాంబాబు గారు పేరు నాని కానివ్వండి, గుడివారి అమర్నాథ్ కానివ్వండి, కన్నబాబు కానివ్వండి, వీళ్ళందరికీ ఎంతమంది గెలుస్తారు? వాళ్ళు మూట కట్టుకున్నటువంటి ఈ బ్యాడ్ టాక్ వల్ల ఎంతమంది కాపు నాయకులు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాజకీయంగా ఎదుగుతున్నారు? సరే, ఓకే. మరొక అంశం, అవినీతి గురించి కూడా ఏదో కామెంట్ చేస్తున్నాడు సురేష్. అది నేను ఇందాక అదే చెప్దాం అనుకున్నాను, మళ్ళీ మాట్లాడలేకపోయాను. ఎవరో వెనక సామెత ఉంది సార్, ఒళ్ళంతా ఏ మచ్చ లేకుండా చక్కగా ఉన్నాడంటాను, కంట్లో గుడ్డుందిగా నల్లగా అన్నాడంటే ఎవరో ఒకళ్ళు. అట్లా ఉంది ఇందాక సురేష్ గారు చెప్పినటువంటి విషయం క్లియర్ గా. పార్టీకి సంబంధించి చుట్టూ ఉన్నటువంటి నాయకులు, వాళ్ళకి సంబంధించి వాళ్ళు పార్టీ కోసం చేసినటువంటి కలెక్ట్ చేసుకున్నటువంటి పార్టీ ఫండ్స్ ని అది పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు అవినీతి అని చెప్తారా? మరి సండూర్ పవర్ భూములు ఏం చెప్తారు? సరస్వతి పవర్ భూములు ఏం చెప్తారు? వేల కోట్ల ఆస్తులు, తండ్రి ముఖ్యమంత్రి ఎలక్షనప్పుడు ఇట్లా ఉన్నటువంటి ఆస్తులు, కొడుకు ఎంపీ అయ్యే టైంకి తండ్రి ఆస్తులు కొడుకు ఆస్తులు కలిపి వేల కోట్లకు పడగెత్తినటువంటి ఆస్తులు ఏమని చెప్తారు? అయ్యే అవినీతి కేసులు కాదా? పార్టీ ఫండ్ ఇచ్చేవాటి అవినీతి అని చెప్పిన మీరు మరి అదే జగన్మోహన్ రెడ్డి కింద ఎట్లా పనిచేస్తున్నారు మీరు? వర్మ గారు ఇక్కడ ఒక మాట అరుణ గారు ప్రస్తావన చేశారు కాబట్టి ఈ రోజున బాలినేని శ్రీనివాసరెడ్డి పవన్ కళ్యాణ్ అన్న చూసుకొని అన్న కోసం జనసేన అవకాశం ఇస్తుంటే మీరు ఆయనకి అవకాశం ఇచ్చారు. అది పెట్టుకోండి. సరే, ఎవరు కూర్చోబెట్టారు? అరే ఇప్పుడు మిమ్మల్ని అడిగాడు ఆయన, ఓకే ఇచ్చారు, అడగలేదు. అడగండి. ఒక్క నిమిషం అన్నారని ఇచ్చారని మీరు సైలెంట్ గా ఉన్నారని ఆయన మాట్లాడండి. ఎందుకు అంత ఆవేశం? కేఎస్ ప్రసాద్ గారిని మాట్లాడమని. అమ్మా నువ్వు అంత సరదా పడకమ్మా, మనం వెనక్కి వెళ్ళి ఒకసారి ముందుకు వస్తే ఇదే టీవీ5 లో ఇప్పుడు కళ్ళజోడ అయిపోయిన రావణ్లా పెట్టుకుని చేస్తున్న మూర్తి ఓ భయంకరమైన స్టింగ్ ఆపరేషన్ చేసాడు మహా న్యూస్ లో ఉన్నప్పుడు. ఇదే బ్రేక్ వస్తే కనీసం లైవ్ టెలికాస్ట్ కూడా చేయనివ్వలే. వేరే ఛానల్, మరి ఏవే ఛానల్ అన్నప్పుడు చెప్పాలి ఇవన్నీ. మనం అన్ని మర్చిపోతే చాలా కష్టం అమ్మా. ఎక్కడ అందరూ అచ్చని పచ్చపోసులు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎవడు అచ్చని పచ్చపోసు ఉండడు. రాసుకోండి, స్టేట్మెంట్ ఎత్తున్నాను ఇవాళ. ఎండ్ ఆఫ్ ద డే 5 సంవత్సరాల తర్వాత ఎన్ని వస్తాయి? తగ్గిన కొద్ది తవ్వకాల్లో దొరుకుతూనే ఉంటాయి. ఇవన్నీ కాదమ్మా, ఎవరు కాంటాక్ట్ సర్టిఫికేట్లు ఇచ్చికండి ఇక్కడ కూర్చుని. ఎవరెవరు స్థాయిలు ఎంత ఎదిగాయో, ఎవరెవరు ఎలా పెరిగారో ఇవన్నీ నా 57 ఏళ్ళ వయసులో నేను చూస్తూనే ఉన్నా. ఇవాళ బాలినేని ప్రాథమిక ఒప్పందమే ఎలక్షన్ కమిషన్ మీద వేసిన కేసులు తీసేస్తే నీ విషయాలు ఏవి జోలికి రావన్న ప్రాథమిక ఒప్పందంతో వచ్చినప్పుడు మీ విషయంలో ఏం జరిగిందో కూడా మాకు తెలుసు. ఒక వైశ్య సామాజిక వర్గాన్ని కోటల్లో పెట్టి చెదగొడిసిన తర్వాత కూడా ఏమైందో మాకు తెలుసు. ఇవన్నీ సామరస్యపూర్వకంగా ఆ రోజు నుంచి జరుగుతున్న అంతర్గత ఒప్పందాలన్నీ సక్రమంగా ఉన్నంతకాలం బాలినేని ఎత్తునై పచ్చపోసే. అక్కడ టికెట్ తెచ్చుకోమని నియోజకవర్గంలో చూద్దాం, తెలుగుదేశం ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారిని కాదని. ఎందుకు మాకు ఈ అరికథలు? ఇవన్నీ తెలిసిన విషయాలే, ఎవరు కొత్తదనాలు ఏం లేవు. వాళ్ళ సొంత చుట్టపోయిన వాళ్ళే భరించడానికి పక్కెళ్ళి అనుకొని చెప్పారు బాలినేని. మీరు తీసుకొచ్చి ఆ పట్టాలు ఆడుకోవడానికి సైన్ అతనికి రాజకీయాలు చేయడానికి ఉంటే ఈ రోజు మీకు నాకు ఈ కష్టాలు లేవు. అంటే ఏం రాజకీయ నాయకుల కింద పెనట్రేట్ చేసి పోర్ట్రేట్ చేసి ఎవరు నచ్చినట్టు మెచ్చి మేకలు వేసుకోకండి. ఏం క్లియర్ గా ఆన్సర్? మీరెవరు ఇస్తారు కాంట్రాక్ట్ సర్టిఫికేట్? మీ ఇష్యూలో ఒకసారి కాపాడేసినంత మాత్రం మీరు కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చికండి. అమ్మ అరుణమ్మా, అవన్నీ మాకు ఆ గులివింద సామెతలు, నువ్వు నలుగురు సామెత చెప్తే మాకు గులివింద సామెతలు తెలుసు బాగా. అంచేత ఇలాంటి వాళ్ళ గురించి రాజకీయాల్లో మేము చూడలేవు కాదు, చూస్తూనే ఉన్నాం. మీరు చెప్పిన అంశాల్లో ఎఫ్ఐఆర్ లేదు, మీరు చెప్పిన ఏ అంశంలోనే ఎఫ్ఐఆర్ లేదు ఆయన మీద. ఇప్పుడు లేని వాటికి ఎఫ్ఐఆర్ చుట్టిస్తున్నారు. మీరు ప్రభుత్వం ఉంది కదా, పెట్టండి ఎఫ్ఐఆర్ లో. మీకు వచ్చిన కష్టం ఏంటి? మీరు బెటర్ పాత్రలు పట్టించుకోరు. వాళ్ళేమో వైఎస్ఆర్సీపీలో చుట్టపడని చెప్పి వదిలేసాడు అంటారు. మీరే ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సంతం శాతం తీరుతుంది కాబట్టి వదిలేశారు. నువ్వు నేను కూర్చొని ఆర్గ్యుమెంట్లు చేసుకోవాలి. ఇక్కడ కూర్చొని ఆర్గ్యుమెంట్ లేదు, విషయాలు మాట్లాడుతుంటే ఇలాగే ఉంటాయి కదా. మరి మావాడు అచ్చాని పచ్చపోసని చెప్పినప్పుడు